ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ మహాకృపను బట్టి మరొక నూతన మాసం మా జీవితంలో అనుగ్రహించారు. ఈ మొదటి మంగళవారం దినం 24వ అధ్యాయం దాచబడిన సత్యములను ఒక్కొక్కటి మా ముందుంచుతున్నాం. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో ఎలియాజరు ఏ రీతిగా ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన ద్వారా ఎలాంటి జవాబు వచ్చింది, మా ప్రార్థనకు కూడా జవాబు రావాలంటే ఎలాంటి ప్రార్థన మేము చెయ్యాలి, ఈ వాక్యం ద్వారా వచ్చిన ప్రతి బిడ్డకు వివరించాం. వాక్యం చెప్తున్న నన్ను మీ సిల్వ చాటున మరుగుపరచు. ఈ వాక్యంలో దాచబడిన సత్యములను బయలుపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. గడిచిన వారం మనం ఏం తెలుసుకున్నాం అండి? 4 విషయాలు. అబ్రాము తండ్రి అయిన దేవునికి, ఇస్సాకు కుమారుడైన దేవునికి, రిబ్కా సంఘానికి, ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం అని. రిబ్కా ఎలియాజరు మాట విని ఇస్సాకు దగ్గరికి వచ్చింది, కానీ ఇస్సాకు రిబ్కా దగ్గరికి వెళ్ళలే. ఏం చెప్పానమ్మా గుర్తుందా? సంఘం క్రీస్తును చూడక మునిపే విశ్వసించింది. ఎలా విశ్వసించింది? ఎలియాజరు చెప్పిన మాట విని విశ్వసించింది. రిబ్కా విశ్వసించబడింది. ఈరోజు మనం కూడా పరిశుద్ధాత్మ చెప్పిన సువార్త విని విశ్వసించి రక్షణ పొంది యేసుని వెంబడిస్తూ ఉన్నాం. ఇక్కడ ఎలియాజరు ఎలా ప్రార్థన చేశాడు? 8 అంశాలు క్లుప్తంగా చెప్పి క్లోజ్ చేస్తాడు. 1, ఎలియాజరు ఏ పని నిమిత్తమైతే యజమానుడైన అబ్రాము పంపాడు, ఆ పని సఫలం కావాలని ప్రార్థన చేశాడు. ఎప్పుడు చేశాడు? సాయంకాల సమయం ఉంది కదమ్మా. అంటే ఏం చూపెడుతుంది? ఉంది కదా, ఏం చూపెడుతుంది? ఎండాకాలం వేడి ఉంటుంది కదమ్మా. రాత్రి దేనికి సాదృశ్యం? పాపానికి సాదృశ్యం. అంటే మన ప్రార్థన దేవుడు వినాలి అన్నా, ప్రార్థనకి జవాబు రావాలన్నా ఒక ప్రశాంతకరమైన వాతావరణంలో ప్రార్థన చేయాలి. అంతేగాని ఇంట్లోని స్త్రీలైన మీరు భర్తలతో దెబ్బలాడ, పురుషులైన మీరు భార్యలతో దెబ్బలాడి మోకరించి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు రా. అంటే ప్రార్థన చేసినప్పుడు నీ హృదయంలో నెమ్మది ఉండాలి, సమాధానం ఉండాలి, శాంతి ఉండాలి. అప్పుడు నీ ప్రార్థన దేవుడు వింటాడు. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో సాయంకాలం బలి అర్పించేవాడు. కీర్తనకారుడు అంటున్నాడు కదా, నా ప్రార్థన ధూపం వలను నేను చేతులెత్తుట సాయంకాలపు నైవేద్యము వలను. దానియేలు కూడా సాయంకాల సమయమందు నైవేద్య బలి అర్పించు సమయమున ప్రార్థన చేసినట్టుంది. చదవండి దానియేలు 8:21. అమ్మా 8వ అధ్యాయం 8 21 చదువు. 21 చదవండి. సారీ 9:21. నేను ఇంకా పలుకుతూ ప్రార్థన చేయొచ్చు. పవిత్ర పర్వతం కొరకు నా దేవుడే యెహోవా ఎదుట నా పాపము, నా జనం యొక్క పాపము ఒప్పుకొచ్చు నా దేవునికి విజ్ఞాపన చేయుచుంది. నేను ఎలాగో మాటలాడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా మొదట నేను దర్శనమును చూసిన అతి ప్రకాశమానదైన గాబ్రియేలు మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున. అమ్మా ఎప్పుడమ్మా? సాయంకాలం. అంటే ఒక ప్రశాంతతను చూపెడుతున్నది. సాయంకాలం అనగానే చల్లని గాలి వస్తుంది కదా, ఒక ప్రశాంతమైన వాతావరణంలో మన ప్రార్థన చేయాలి. అంతేగాని పొరుగింటి వాడితో కొట్లాడి, లేక ఇంట్లో భర్తలతో
భార్యలతో కొట్లాడి ప్రార్థన చేస్తే నీ హృదయంలో నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. ఒక సమాధానంతో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. మొదటిది. రెండవది, ఆయన ప్రార్థించే స్థలాన్ని కూడా చెప్తున్నాడు. ఎక్కడ ప్రార్థన చేశాడు ఆయన? ఊరి బయట ఉంది కదమ్మా, ఊరి బయట అంటే ఏం చూపెడుతుంది? పట్టణం లోపల రకరకాల శబ్దాలు వినపడతా ఉంటాయి. మనం ప్రార్థన చేసినప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఉండదు. అంటే ఏం చెప్పబడుతుంది? ప్రార్థించినప్పుడు నీకు ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఒక ప్రశాంతమైనటువంటి స్థలములోనికి పాత నిబంధనలు ఆయా భక్తులు ప్రార్థన చేసినట్టుంది. క్రీస్తు ప్రభుల వారు కూడా పగలు సువార్తన చేసేవాడు. విస్తార జనసమూహాన్ని వెంబడించి ఆయన సువార్త చేసి పరలోక రాజ్యాన్ని గురించి బోధించి రోగులను ముట్టి స్వస్థపరిచి ఆయన ప్రార్థన చేసే సమయానికి ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు. చదవండి మత్తయి 14:23. ఆయన ఆ జనసమూహములను కప్పివేసి ప్రార్థన చేసేటప్పుడు ఏకాంతంగా కొండ ఎక్కాడు. సాయంకాలం చాలు అమ్మా. ఏం చేశాడు? జనసమూహాన్ని పంపించాడు, పట్టణాన్ని విడిచిపెట్టి అంటే ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు వినాలంటే లోక ఆకర్షణలు నీలోకి రాకూడదు, శరీర ఇచ్చలు నీలోనికి రాకూడదు, భోగేచ్ఛలు నీలోనికి రాకూడదు. వీటిని అన్నిటినీ విడిచిపెట్టి లోక కార్యాలన్నింటినీ విడిచిపెట్టి నువ్వు ప్రత్యేకమైనటువంటి ఒక స్థలానికి వెళ్ళి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు వెంటనే జవాబు వస్తాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ మనస్సు దేవుని మీద కేంద్రీకరించాలి. దేవుడు నీ ప్రార్థన వింటున్నాడని, నీ ప్రార్థనకు జవాబు ఇస్తున్నాడని, నీ కళ్ళెదుటనే దేవుడు ఉంటున్నాడన్న విశ్వాసంతో ప్రార్థన చెయ్యాలి. అందుకే క్రీస్తు ప్రభుల వారు ఏం చెప్పాడో తెలుసా? ప్రార్థన చేసినప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని అన్నాడు. అంటే ఏంటి అర్థం? నీ మనస్సు అన్న తలుపు వేసుకొని ప్రార్థన చెయ్యాలి. అంతేగాని మనం కళ్ళు మూసుకొని కొన్నిసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం, మన మనస్సు మాత్రం ప్రపంచమంతా తిరుగుతూ ఉంటాం. అలాగా ప్రార్థన చేస్తే అలాంటి ప్రార్థనకు జవాబు రా. కనుక ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ఎదురుగుండా ఉన్నాడని, నీ ప్రార్థన దేవుడు వింటున్నాడని, నీ ప్రార్థనకు జవాబు ఇస్తున్నాడని మనస్సు అన్న తలుపును మూసుకొని నీ హృదయాన్ని, నీ శరీరాన్ని, నీ ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించుకోవాలి. అన్న ప్రార్థన చేసింది ఎలాగండి? హృదయాన్ని కుమ్మరించుకుంది. అన్నీ మర్చిపోయి హృదయాన్ని కుమ్మరించుకుంది. అంటే నీకున్న సమస్యలు, నీకున్న కష్టాలు, నీకున్న బాధలు అన్నీ మర్చిపోయి దేవుని సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకోవాలి. చదవండి అన్న ప్రార్థన. 1 సమూయేలు 1:15. బంద్ అయిపోతా. 1 సమూయేలు 1:15. అది కాదు నా ఏలినవాడా, నేను మనోహరం కలదాన్ని ఉన్నాను. నేను ద్రాక్షారసమైనను మద్యమైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మని యెహోవాను స్మరించుకుంటున్నాను. ఏమన్నాడమ్మా? చూడండి, పక్కన ఎవరుంటారు? పక్కన ఎవరైనా విని ఏలన చేస్తారా అని ఏం లేదు. అంటే తనకున్న సమస్య అంతా కూడా, హృదయాన్ని అంతా కూడా ఎవరి దగ్గర కుమ్మరించుకుంటుంది? దేవుని దగ్గర కుమ్మరించుకుంటుంది. కనుక ప్రార్థన చేసినప్పుడు నీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఏంటి, దేవుడు ఏకాంతంగా కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఎందుకు అర్థం? చుట్టుపక్కల ఈ పట్టణ యొక్క ఆకర్షణ, లోక ఆకర్షణ ఇవన్నీ లేని స్థలానికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. అంతే. ప్రార్థన చేసినప్పుడు కూడా పాపము పెట్టుకొని ప్రార్థన చేస్తా ప్రార్థన దేవుడి విండు. చదవండి కీర్తనలు 66:18. నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ప్రభు మనవి వినకపో. పాపం పెట్టుకొని దేవుని దగ్గరకు వచ్చి, సమాధానం లేకుండా దేవుని దగ్గరకు వచ్చి, పొరుగువానితో సమాధాన పడకుండా దేవుని దగ్గరకు వస్తే నీ ప్రార్థన, నీ మనవి దేవుడు విండు. కనుక
ప్రార్థన చేసినప్పుడు కొన్ని నియమాలు పాటించాలి. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరి ఆ ప్రార్థనకు జవాబు రావాలి అని అంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రార్థన చేయటం మాత్రమే కాదు, లోక ఆకర్షణలన్నీ విడిచిపెట్టి ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు, ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన దేవుడు వినాలంటే వాక్యము విన్నవాడు ప్రార్థన దేవుడు వింటాడు. వాక్యం వినకుండా దేవుని వాక్యం బోధిస్తూ ఉన్నటప్పుడు ఆ బోధనను వినకుండా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు విండు. చదవండి సామెతలు 28:9. ధర్మశాస్త్రమును వినకుండా చెవి యొగ్గువాడి ప్రార్థన హేయం అంటున్నాడు. 28:9. అంటే నీ ప్రార్థన దేవుడు వినాలనే ఏంటి? దేవుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు నీ మనస్సు వాక్యం మీద లగ్నం పెట్టాలి. వాక్యం మీద లగ్నం పెట్టకుండా బోధ వినకుండా నీవు నీ యొక్క మనవి చెప్పుకుంటే అలాంటి ప్రార్థన దేవుడు విండ హేయమంట. పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు ప్రభుల వారు శతాధిపతి యాయూరు శతాధిపతిని గురించి తెలుసు కదా. క్రీస్తు ప్రభుల వారు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. అయితే శతాధిపతి యేసే దగ్గరికి వచ్చి ఏమన్నాడు తెలుసా? తన బాధను చెప్పుకుంటున్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఇరువురు కూడా వెళ్ళిపోయారు. అయితే ఈ శతాధిపతి యేసయ్యకు మనవి పెడుతూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. యేసయ్య బోధిస్తూ ఉన్నాడు, బోధ వినకుండా తన బాధ చెప్పుకుంటున్నాడు. అయితే యేసయ్య ఇక్కడ యాయూరు చెప్పిన మనవి విన్నట్టులే. అయితే ఆయన వెళుతూ రక్తస్రావం కలిగిన స్త్రీని కూడా ముట్టి స్వస్థపరిచాడు. ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి యాయూరు ఇంటిలో నుంచి ఒక సేవకుడు వచ్చి ఏమంటున్నాడు తెలుసా? బోధకుని శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చనిపోయింది. చదవండి లూకా 8:49. ఆయన ఇంట్లో మాట్లాడుతుండగా సమాజ మందిరపు అధికారి ఇంట్లో వచ్చి నీ కుమార్తె చనిపోయినది, అమ్మా ఇక్కడ చూడండి, క్రీస్తును శ్రమ పెట్టవద్దు అనొచ్చు కదా, మనుష్య కుమారుని శ్రమ పెట్టవద్దు అనొచ్చు కదా, యేసయ్యను శ్రమ పెట్టవద్దు అనొచ్చు కదా. ఎందుకు బోధకుని శ్రమ పెట్టవద్దు అంటున్నాడు? ఇంటి వద్ద నుంచి వచ్చిన పరిచారకుడు యేసయ్య ఏమి చెప్తున్నాడో ఏమి చేస్తున్నాడో గమనించాడు. యాయూరు ఏమి చేస్తున్నాడో కూడా గమనించాడు. ఇరువురిని గమనించిన ఆ వ్యక్తి క్రీస్తు ప్రభుల వారు బోధిస్తూ ఉంటే బోధ వినకుండా యాయూరు తన బాధను చెప్పుకుంటూ ఉన్నాడు. కనుక బోధ వినని ప్రతివాడు బోధకుని శ్రమ పెట్టినట్టే. అంటే బోధ ఒక వ్యక్తి యొక్క బాధను తీరుస్తా. నువ్వు దేవుడు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని నువ్వు వినకుండా నీ బాధను చెప్తే ఏంటి? యేసయ్యను శ్రమ పెట్టినట్టంట, బోధకును శ్రమ పెట్టినట్టంట. అంటే క్రీస్తు ప్రభుల వారు సిలువలో శ్రమ పడ్డాడు అని చెప్తాం కదా. కొరడాలతో కొట్టారు, రక్తం కారింది, ఉమ్ము వేశారు, హేళన చేశారు, అపహసించారు, పిడికితులు గుద్దారు. అంటే వీటి కంటే ఎక్కువగా బోధ వినకుండా తన బాధ చెప్పుకున్నవాడు బోధకుని శ్రమ పెట్టినట్టు. కనుక నీ ప్రార్థన దేవుడు వినాలనంటే ఆయన వాక్యం చెప్పినప్పుడు ఆ వాక్యానికి నీ చెవి ఎక్కాలి, ఆ వాక్యానికి లోబడాలి, వాక్యానికి విధేయత చూపించాలి. విధేయత చూపకుండా నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు వినడు. రెండవది. మూడో, ఆ ప్రార్థన ఎక్కడ చేశాడు? ఎక్కడ చేశాడమ్మా ప్రార్థన? బావి ఊట దగ్గర. ఏంటి ఈ ఊట? దేన్ని చూపెడుతుంది? యేసయ్యకు సాదృశ్యంగా ఉంది. ఇర్మియా 2:13 ఈ జనులు జీవజలపు ఊట అయిన నన్ను విడిచి తన కొరకై నీళ్లు నిలవని తొట్టెలను తొలిపించుకున్నారు. ఇక్కడ జీవజల ఊట ఎవరికి సాదృశ్యంగా చెప్తున్నాడు? యేసయ్యకు. చదవమ్మ ఇర్మియా 2:13. అమ్మ ఇక్కడ జీవజల ఊట ఎవరికి సాదృశ్యంగా ఉంది? యేసయ్యకు సాదృశ్యంగా ఉంది.
ఎక్కడ ప్రార్థన చేస్తున్నాడు? ఊట కలిగిన బావి దగ్గర ప్రార్థన చేస్తున్నా ఎలియా. అంటే నీవు నేను ఎవరి దగ్గర ప్రార్థన చెయ్యాలి అని అంటే యేసయ్య యొద్ద దగ్గర నిలబడి ప్రార్థన చెయ్యాలి. కనుక ఈ జీవజల ఊట యేసయ్యే. ఎక్కడుంది అంటే యోహాను సువార్త 4వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు చదువుకుంటే ఇక్కడ సమరయ స్త్రీ క్రీస్తు ప్రభుల వారు ఇరువురు సంభాషణ మనం చాలాసార్లు చెప్పుకున్నాం కదా, విన్నాం కదా. ఇక్కడ సమరయ స్త్రీ, మీరు చూస్తే యూదులు, మేము చూస్తే సమరయులు, మేమిచ్చే నీళ్లు మీరు తాగుతారా అంటే యేసయ్య ఇచ్చిన నీళ్లు తాగటానికి ఒక కులాన్ని, ఒక మతాన్ని అడ్డుగా చెప్తుంది సమరయ స్త్రీ. అయితే ప్రభుల వారు ఏమన్నారు? అమ్మ, నీవిచ్చే నీళ్లు తాగితే మరలా దప్పిక్కుంటారు. అయితే నేను గనక నీకు నీళ్ళు ఇస్తే నీ కడుపులో నుండి జీవజల నదులు ఉబికి పారుతాయి. అమ్మ చదువమ్మ, యోహాను 4వ అధ్యాయము 12 నుండి 14. 14వ వచనం. కనుక ఈ బావి ఎవరికి సాదృశ్యం? యేసయ్యకు సాదృశ్యం. ఇర్మియా 17:13 కూడా ఉంటుంది, చదవండి. అంటే ఎవరిని విసర్జించరంట? జీవజల ఊటను విసర్జించి ఉన్నా. అంటే రక్షణను తృణీకరించే రక్షకుడైన క్రీస్తు తృణీకరిస్తే ఆయన ఇచ్చిన జీవాన్ని తృణీకరించినట్టు లెక్క. కనుక 3 ఎలియాజరు ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రార్థన చేస్తున్నాడు. ఎలియాజరు ఊరి బయట ప్రార్థన చేస్తున్నాడు. ఎలియాజరు ఎవరి దగ్గర ప్రార్థన? యేసయ్య యొద్ద ప్రార్థన చేస్తున్నాడు. 4 ఎలాగ ప్రార్థన చేస్తున్నాడు? అమ్మా ఎలా చేస్తున్నాడమ్మా? మోకరించి ఉంది కదా, ఒంటెలను మోకరించినట్టుంది. చదవండి. చూడండి, ప్రార్థన ఎలా చెయ్యాలి? మోకరించి చెయ్యాలి. అమ్మా చాలా దినాల క్రితం ఆల్ నైట్ ప్రేయర్లో గుర్తుందండి, మోకాళ్ళుని ప్రార్థన చేస్తే కలిగే ఆశీర్వాదాలు 8 చెప్పారు. గుర్తుందా సిస్టర్? ఒకటి చెప్తారు ఆశీర్వాదం. 8 చెప్పారు ఆల్ నైట్ ప్రేయర్. ప్రశాంతి ఉన్నప్పుడు, ప్రశాంతి రెగ్యులర్గా అటెండ్ అయ్యేది ఆల్ నైట్ ప్రేయర్. మోకాళ్ళుని ప్రార్థన చేస్తామా, ఒక్క వర్తమానం కూడా గుర్తుపెట్టుకోకపోతే కష్టం కదా. మోకాళ్ళుని ప్రార్థన చేస్తే కలిగే ఆశీర్వాదాలు ఆ రోజు మాట్లాడే ఆన్లైన్. ఇక్కడ ఎలియాజరు మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. అంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు విధేయత చూపించాలి. నీకున్న జ్ఞానాన్ని, నీకున్న విద్యను, లేక నీకున్న ధనాన్ని, అధికారాన్ని బట్టి గర్విస్తే నీ ప్రార్థనకు జవాబు రా. ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూర్చుంటామండి. మరి ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త దగ్గరికి ప్రార్థన చేయటానికి వెళ్ళినప్పుడు నీ ప్రార్థన ఆయన వినాలనంటే ఆయన సన్నిధిలో మోకరించా. మోకాళ్ళుని ప్రార్థన చేస్తే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఆనాడు ప్రపంచమంతటిలో ఐశ్వర్యవంతుడు ఎవరో తెలుసండి? సొలొమోను. ప్రపంచంలోనే ఐశ్వర్యవంతుడు ఆ దినాల్లో. అలాంటి ఐశ్వర్యవంతుడైనటువంటి సొలొమోను ఇత్తడి దర్పాన్ని వేసి మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. 2వ దినవృత్తాంతాలు 6వ అధ్యాయం 13వ వచనం. అమ్మా రాజు ఎలా, చక్రవర్తి ఎలా ప్రార్థన చేశాడు?
మోకాళ్ళు. అధికారం కలిగిన వాడండి, ధనం కలిగిన వాడు, జ్ఞానం కలిగిన వాడు. సొలొమోను ప్రపంచంలోనే ఆ రోజుల్లో జ్ఞానం కలిగిన వాడు. బోటనీ, జియాలజీ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆ రోజుల్లోనే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం బోటనీ, జియాలజీ రాసినటువంటి వ్యక్తి సొలొమోను. ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. మీకు ఒక్కడు కూడా గుర్తులేదు ఆశీర్వాదం. ఏం చెప్పానో తెలుసమ్మా? మోకాళ్ళుని ప్రార్థన చేస్తే దేవుని మహిమ అప్పుడు దిగొచ్చింది దేవాలయం. ఇలాగ ఎన్నో చెప్పాను. కనుక మన క్రీస్తు ప్రభుల వారే మనకు మోడల్ కదా. ఆయన ఎలా ప్రార్థన చేశాడు? లూక్ 22:41 మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. 22:41. అమ్మా ఎవరమ్మా? యేసు. ఎందుకు? ఆయన దేవుడు కదా, స్తుతికి పాత్రుడు కదా, ఆరాధనకు అర్హుడు కదా. ఇప్పుడు ఆయన నామములలో మనం ప్రార్థన చేస్తున్నాం కదా. ఎందుకైనా మోకాళ్ళుని ప్రార్థన చేశాడు అంటే ఎలాగ చెయ్యాలో, ఏ రీతిగా ప్రార్థనకు జవాబు వస్తుందో ఒక మోడల్ మనకు చూపెడుతూ ఉన్నా. ఇక్కడ ఏం ఆశీర్వాదం చెప్పినప్పుడు ఆన్లైన్ పేర్లో చెప్పానండి. ఏం ఆశీర్వాదం చెప్పాను? వెంటనే దేవదూతలు వచ్చి పరిచయం చేశారు. అంటే మోకాళ్ళుని ప్రార్థన చేస్తే కలిగే ఆశీర్వాదాలు అతను అప్పుడు వర్తమానం వేరవుతుంది, అది తీసుకోవట్లేదు. కనుక యేసయ్య మనకు ఒక మోడల్. 1 పేతురు 2వ అధ్యాయము 20వ వచనములో అటువల క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడవవలనని మాదిరి ఉంచిపోయాను. ఫుల్ స్టెప్స్ అంటే ఏంటి? ఆయన ప్రార్థన, ఆయన విశ్వాస జీవితం, ఆయన పరిశుద్ధ జీవితం, ఈ లోకంలో ఆయన జీవించిన జీవితం ఒక మోడల్. యేసు ఎలా చేశాడు? మోకాళ్ళు. పరిశుద్ధుడైన పౌలు ఎలా ప్రార్థన చేశాడు? ఎఫెసీ 3వ అధ్యాయం 14వ వచనములో అని అంటున్నాడు, పరలోకములో కుటుంబం దేనిని బట్టి కుటుంబం అని పిలిచి ఉన్నదో ఆ దేవుని ఎదుట నేను మోకాళ్ళుని. ఎఫెసీ 3:14. చాలు అమ్మా. పౌలుగా మనకేంటి? పౌలుకు మించిన బోధకుడులే. ఆ 14 పత్రికలు లేకపోతే ఆత్మీయంగా ఎన్నో సత్యాలు మనకు తెలియవు. అలాంటి పరిశుద్ధుడైన పౌలు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథములో గ్రీస్ దేశంలో అనేక మంది ఫిలాసఫర్స్ గ్రీక్ దేశంలో పుట్టారు. అరిస్టాటిల్, ప్లేటో, అందులో పౌలు కూడా ఇది గ్రేట్ ఫిలాసఫర్, మహాజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి. ఎలా ప్రార్థన చేశాడు? మోకాళ్ళుని ప్రార్థన చేశాడు. మొట్టమొదట హతసాక్షి అయినటువంటి స్టెఫన్ ఇంకా కొద్ది క్షణాల్లో చావటానికి సిద్ధంగా ఉంటే, రాళ్ళతో తీసుకొని చంపుతూ ఉంటే ఎవరైనా ఏం చేస్తారండి? తల కిందకు దించుకుంటారు కదా. ఇప్పుడు చూడండి, షూటింగ్స్ జరుగుతున్నప్పుడు అమెరికాలో చెప్తారు, అప్పుడప్పుడు తాగేసి బ్లాక్స్ కొంతమంది షూట్ చేస్తాం, వెంటనే భూమి క్రింద అలా తలంచి కూర్చోాలి. ఎందుకు? ప్రాణాన్ని కాపాడుకుంటారు. ఇక్కడ రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే మోకాళ్ళుని దయచేసి పాపము వారి మీద మోపవద్దు. 760 యాక్ట్స్, అపొస్తలుల కార్యం 7:60. చాలు అమ్మా. కలిగిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఇంకేంటి జరిగిందో? మోకాళ్ళుని దేవుని మహిమను చూశాడు. మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వం మీద నిలబడి ఉండుట చూచాడు. ఇవన్నీ నేను ఆన్లైన్ పేర్లో చెప్పాను. మోకాళ్ళుని ప్రార్థన చేస్తే కలిగే ఆశీర్వాదం. కనుక 4వది ఎలా చేశాడు ఎలియాజరు? మోకాళ్ళు. అమ్మ మోకాళ్ళు అంటే ఈ రోజుల్లో కొంతమందికి ముడుకుల నొప్పులు ఉన్నాయి, వయస్సు పెరిగిన వాళ్ళు ఉన్నారు,
దేవునికి తెలుసు. నీ ఆరోగ్య స్థితి దేవునికి తెలుసు. నీ శరీరం సహకరించకపోతే మోకాలు చేయమని దేవుడు చెప్పడు. ఈ రోజుల్లో యవ్వన బిడ్డలు కూడా కుర్చీల మీద కూర్చొని మంచాల మీద కూర్చొని ప్రార్థన చేస్తారు. సో వెరీ బ్యాడ్. మా దగ్గర ఎవరైనా అలా చేస్తే యవనస్తులు తిడతారు. ఇప్పుడు కనుక మోకరించకపోతే యవనస్తులు ఇంకా జీవితంలో ఎప్పుడు మోకరించరు. కనుక తల్లిదండ్రులు యవనస్తులకు చెప్పాలి, పిల్లలకు చెప్పాలి మోకాళ్ళుని ప్రార్థన చేయమని. ఇది క్రీస్తు ప్రభుల వారు చేశారు కనుక. 4. 5 ఇక్కడ ఒంటెలు కూడా మోకరించేయండి ఉంది కదండి. అబ్రహాము ఎలాంటి తర్ఫీదు ఇచ్చాడో చూడండి. ఒంట్లు మోకరిస్తాయా? మీరు సర్కస్కి వెళ్ళి చూడండి. సర్కస్లో పులులను ఆడిస్తారు తెలుసు కదా. ఏంటి? ఇచ్చిన శిక్షణను బట్టి ఉంది. అబ్రహాము చూడండి, తన పనివారిని తన జంతువులను కూడా దేవునికి లోబడేటట్టు. ఇక్కడ ఒంటలు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాయో తెలుసండి? విశ్వాసులకు సాదృశ్యం కాదు. ఎలియాజరు ఎవరికి సాదృశ్యం అని చెప్పానమ్మా? పరిశుద్ధ. అంటే ప్రార్థనలో నడిపిస్తుంది ఎవరు? ఎలియాజరు. మోకరించింది ఎవరు? ఒంటలు. మోకరింప చేసిన వాడెవరు? ఎలియాజరు. అంటే ఎలియాజరు చెప్పినట్టు ఒంటలు నడుస్తున్నాయి. అంటే పరిశుద్ధాత్మ దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకుంటే ఎలాగ ప్రార్థన చెయ్యాలి, ఎలాగ విజ్ఞాపన చెయ్యాలి అని నేర్పించేది పరిశుద్ధాత్ముడు. రోమన్స్ 8:26, రోమా 8:20. మనము యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. 8:20. అమ్మా ఇక్కడ ఒంట్లో ఎవరికైనా చెప్పాను సాదృశ్యం ఎవరు? నీకు. అంటే ఇప్పుడు మీరు లోబడితేనే కదా పరిశుద్ధాత్మకు మీ ప్రార్థన దేవుడు వినేది. అంటే ఎలాగ ప్రార్థన చెయ్యాలి, ఎలాగ ప్రార్థన చేస్తే తండ్రి అయిన దేవుని దగ్గర నుండి జవాబు వస్తాడు, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి ఇష్టమైన రీతిలో ప్రార్థన చేయించి అక్కడి నుండి జవాబు రప్పిస్తాడు. కనుక ఆ పరిశుద్ధాత్మ దేవునికి నువ్వు లోబడినప్పుడు, ఆయన చెప్పింది విన్నప్పుడు, ఆయన కిష్టుడిగా జీవించినప్పుడు అప్పుడు ప్రార్థనకు జవాబు వస్తుంది. కనుక ప్రార్థన చేసినప్పుడు ఆత్మతో ప్రార్థన చేయాలంట. చదవండి. ఎఫెసీ 6వ అధ్యాయము 18వ వచనములో అన్నాడు, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్తమైన పరిశుద్ధుల నిమిత్తం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండు. 6:18. అమ్మ ఎలా చేయాలంటున్నాడు? ఆత్మ వలన. ఆత్మకు నిన్ను నువ్వు అప్పగించుకున్నావు అనుకో, ఆత్మ ఎలాగ ప్రార్థన చేయాలో నేర్పించడం మాత్రమే దేవుని యొద్ద నుండి ఎలాగ జవాబు తెచ్చుకోవాలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు దేవునికి ఇష్టమైన రీతిలో ప్రార్థన చేస్తాడు. ఆయన్ని మెప్పింపజేస్తాడు, ఆయన్ని ఒప్పింపజేస్తాడు. ఆయన యొద్ద నుండి జవాబు వచ్చినట్లు పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. కనుక ఇక్కడ ఎలియాజరు నడిపిస్తూ ఉన్నాడు ప్రార్థన. ఒంటెలు మోకరించింది. ఆత్మ నడిపిస్తూ ఉండాలి నీ ప్రార్థన. ఆత్మకు నువ్వు లోపడాలి. ఇక్కడ ఎవరి కొరకు ప్రార్థన చేశాడు ఎలియాజరు? చెప్పండి, ఎవరి కొరకు? ఎవరి కొరకమ్మా? రిబ్కా. రిబ్కా ఎవరికి సాదృశ్యం? సంఘం. అది గుర్తుపెట్టుకున్నారు కదా. ఈ రోజున మనం సంఘానికి వస్తాం, సంఘం ద్వారా ఆత్మీయంగా బలపడతాం, సంఘము నిన్ను ఆత్మీయంగా పోషిస్తుంది. ఏ సంఘానికి నువ్వు వెళుతూ ఉన్నావో
ఆ సంఘం కొరకు ప్రార్థన చేయాలి. కనుక ఎవరి కొరకు ప్రార్థన చెయ్యాలి? ఒకటి, సంఘం అంటే మీరు సంఘంలోనికి వచ్చిన మీరు మనుష్యులందరి కొరకు ప్రార్థన చెయ్యాలి. చదవండి, ప్రార్థన అంశాలు కూడా చెప్తారు. ఇక్కడ ఎలియాజరు చేసింది తన కొరకు చేసుకోలే, సంఘం కొరకు చేసే. చదవండి, 1 తిమోతి 2వ అధ్యాయం మొదటి 3 వచనాలలో మీరు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన, యాచన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని బతిమాలు కొనుచున్నాను. చదవమ్మా. అమ్మా, ఇది కూడా ఒక ఆల్నెట్ పేరులో చెప్పాను. ఎంతమంది గుర్తుంది? అమ్మ, నువ్వు కూడా వచ్చావు. ఎంతమంది గుర్తుంది? ఏం చెప్పానో తెలుసా? పరలోక ప్రార్థనలో 4 అంశాలు ఉన్నాయి. గుర్తొచ్చిందండి? ఆ రోజున ప్రధాన యాజకుడు ప్రతిష్టాభిషేక తైలం 4 పదార్థాలతో చేయమని చెప్పాడు. అచ్చ జటామాంసి, గోపి చందనము, సాంబ్రాణి, గంధపు చెక్క. పరలోక ప్రార్థన 4 అంశాలు: యాచన, ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత, స్తుతి. గంట పైన మాట్లాడాను ఆన్లైన్ పేరు వీటి గురించి. ఇక్కడ ఎవరి కొరకు? రిబ్కా కొరకు ప్రార్థన చేశారు. ఈరోజు సంఘముగా కూడుకొని మనం రక్షణ లేని ప్రజల కొరకు ప్రార్థన చెయ్యాలి, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన చెయ్యాలి, సంఘాల కొరకు ప్రార్థన చెయ్యాలి. కొలస్సీ 4వ అధ్యాయము 12-13 వచనాలు. ఇక్కడ భక్తుడైన పౌలు ఎపోప్రొదీతు గురించి చెప్తున్నాడు. ఇతడు మీ నిమిత్తం మానక ప్రార్థన చేస్తున్నాడు. లవదోకియా కొరకు, హియోపోరియా వరకు ప్రార్థన చేస్తున్నాడు. చదవమ్మా. అమ్మా, లవదోకియా ఎవరో ఏంటి? లవదోకియా ఏంటి? సంఘం. లవదోకియా చూడండి, ఎలియాజరు సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది నిజంగా చెప్పండి, మీ సంఘం కొరకు ప్రార్థన చేస్తున్న వాళ్ళు ఎంతమంది చెప్పండి? చేతులు ఎత్తండి. ఎంతమంది ఎత్తనాలు ఉన్నారు? ఇంకా చూడండి, ఎత్తనాలు ఉన్నారు. అంటే వారము వెంబడి వారం సంఘం నిన్ను ఆత్మీయంగా పోషిస్తుంది, బలపరుస్తుంది. నీకు ఏదైనా కష్టం వస్తే సంఘం ప్రార్థన చేస్తుంది. కనుక మీరు వెళ్తున్న సంఘం కొరకు మీరు ప్రార్థన చేయకపోతే ఇంకా మీకు ఆత్మీయ ఎదుగుదల ఎలాగొస్తుంది? కారణం ఏంటి? పరిశుద్ధాత్మకు నిన్ను నువ్వు అప్పగించుకోవట్లే, పరిశుద్ధాత్మకు లోపట్టలే. ఇక్కడ ఎలియాజరు ప్రార్థన చేయిస్తున్నాడు. ఎవరి కొరకు అంటే సంఘాల కొరకు ప్రార్థన చేయిస్తూ ఉన్నా. 6వ కాలం, 7వ కాలం. ఇక్కడ ప్రార్థనకు జవాబు వచ్చిందా లేదా చెప్పండి? వెంటనే వచ్చింది. అంటే కొన్నిసార్లు ప్రార్థన చేసినప్పుడు వెంటనే జవాబు వస్తుంది. ఉందా? ఉంది. యెషయా 65:23లో వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరం ఇచ్చేదను అంటున్నాడు. 65:23 యెషయా. అమ్మ 65:23 24 చదువుతుంది. చాలు. చూడండి, నీ నోట్లో నుంచి ఇంకా మాట రాకమునిపే జవాబు ఇచ్చేస్తాడు. కొన్నిసార్లు
మన ప్రార్థనకు వెంటనే జవాబిస్తుంది. అయితే అబ్రాహాంకి వచ్చిందండి సంతానం విషయంలో 25 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఇస్సాకు వచ్చిందా, రిబ్కాకు వచ్చిందా? 20 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది రిబ్కా సంతానం. జకరియా యాజకుడు వృద్ధాప్యమందు ఎలిజబెత్ గర్భాన్ని ధరించి బాప్తిస్మమిచ్చు యోహాన్ని కన్నది. అంటే ఇవేం చెప్తుంది? కొన్నిసార్లు మన ప్రార్థనకు వెంటనే జవాబిస్తా. కొన్నిసార్లు నువ్వు సహనముతో ఆయన సమయం కొరకు ఎదురు చూడ. తప్పకుండా ఆయన సమయంలో మనకు ప్రార్థనకు జవాబిస్తా. ఎక్కడుంది? చదవండి. హబక్కూకు 2వ అధ్యాయం మొదటి 4 వచనాలలో నిర్ణయ కాలమందు అది జరుగును, తప్పక జరుగును, అంతవరకు ఎదురు చూడు అంటున్నాడు దర్శనం గురించి. హబక్కూకు 2వ అధ్యాయం. ఏమన్నాడమ్మా? తప్పక జరుగుతాది, ఆలస్యమైనను దాని కొరకు కనిపెట్టు. చూడండి, నాకు మీకు విల్ ఆఫ్ గాడ్ గురించి చెప్పినప్పుడు చెప్పాను. ఏంటి చెప్పాను? నేను యవనస్తుడిగా ఉన్నటప్పుడు ఫస్ట్ ఆత్మచేత నింపబడినప్పుడు సంఘంలో వాక్యం చెప్పడానికి వెళ్తే ఆమె చెప్పి, యవనస్తురాలు ఆమె ప్రవచన వరం ప్రపంచమంతా అనేక స్థలాలలో వాడుకుంటాడు. అది నెరవేరటానికి 20 సంవత్సరాలు పట్టింది. 2010 నేను ఫస్ట్ ఇండియా దాటి సువార్తకి వెళ్ళి వాక్య పరిచయకి సింగపూరు, మలేషియా. 2010 20 సంవత్సరాల తర్వాత అది నెరవేరాలి. తర్వాత అలా అలా ద్వారాలు తెరుస్తూ ఉన్నాను విదేశం. చూడండి, ఎక్కడన్నా తప్పక జరుగును. కనుక ఇది జరగటానికి నీకేంటి? సంశయాన్ని మాని, అంటే అనుమానాన్ని మాని, పరిశుద్ధత కలిగి చేతులెత్తి ప్రార్థన చెయ్యాలి. శరీర కార్యాలు విడిచిపెట్టి. 1 తిమోతి 2వ అధ్యాయము 8వ వచనం. ఎలా చేయాలంట? సంశయం అంటే ఏంటమ్మా? అనుమానం. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు వింటాడా? జవాబిస్తాడా? ఏంటి 8 సంవత్సరాలైంది ఇంకా రాలేదు? సహనంతో ఎదురు చూడ, ఓపికతో కనిపెట్ట, పట్టుదలతో ప్రార్థన చెయ్య, విసుకక ప్రార్థన చెయ్య, ఎడతెగక ప్రార్థన చెయ్య, నిరంతరము ప్రార్థన చెయ్య. తప్పకుండా తగిన కాలమందు నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తా. కొన్నిసార్లు వెంటనే వస్తాయి, కొన్నిసార్లు తన సమయంలో ఇస్తాడు. తన సమయంలో మనకి ఆయా ఆశీర్వాదాలు రావట మనకుమే. కారణం ఏంటి? ఆయన సమయంలో మన ప్రార్థనకు జవాబు వస్తే మనం పొందుకున్న రక్షణను కాపాడుకుంటాం, ఆ రక్షణలో భద్రపరచబడతాం, రక్షణలో ఎదుగుతాం. వెంటనే నీ హృదయ వాంఛనను కనుక దేవుడు తీరిస్తే ఆత్మీయ ఎదుగుదల లేని రక్షణనే పోగొట్టుకుంటాడు. కనుక తన కాలమందు ఇస్తాడు. అంటే మన ఇంట్లో 15 సంవత్సరాలు పిల్లోడు 10th క్లాస్ చదువుతున్నాడు. అమ్మ నాకు ఒక 10,000 ఇయ్యమ్మా. ఇస్తాము. ఎప్పుడు ఇస్తాం? ఒక మంచి వయస్సు వచ్చి, అరే ఈ డబ్బునేడు సరిగ్గా సద్వినియోగపరుస్తాడు. మనం సంపాదిస్తుంది ఎవరికి? బిడ్డలకే కదా. అంటే శారీరక సంబంధమైన తల్లిదండ్రులకు తన బిడ్డలకు ఎప్పుడు ఏది ఇవ్వాలి అన్నది తెలియగా లేనిది ఆత్మ సంబంధమైన తండ్రి. ఎప్పుడు నీకు ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తే ఆత్మీయంగా నువ్వు బలపడతావు, ఇచ్చిన రక్షణను కాపాడుకుంటావు, ఇవన్నీ ఆయనకు తెలుసు.
కనుక తగిన కాలమందు ఆయన ఇస్తా. ఇక్కడ ఎలీయా ప్రార్థనకు వెంటనే జవాబు వచ్చింది. కొంతమందికి వెంటనే దేవుడు జవాబిస్తా, ఇంకా కొంతమందికి వేచి ఉండమని చెప్తా, తన కాలమందు ఇస్తానని చెప్తా. కనుక 7వ కాలం 8 అబ్రహాం చివరికి చెప్తున్నా, జవాబు వచ్చిన వెంటనే ఎలీయాజరు ఏం చేశాడో తెలుసండి? కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. ఎన్నిసార్లు తెలుసా? ఇదే అధ్యాయంలో 3 times ఉంటుంది చూడండి. 26వ వచనం చదవమ్మా. 24, 26 అదే ఆదికాండం 24. ఆ మనుషులు తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహాము నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక. చాలు అమ్మా. ఏం చేశాడమ్మా? మొక్కి స్తుతి చెల్లించాడు. చూడండి, 10 మంది కుష్ఠరోగుల దేవుడు స్వస్థపరిచాడు. ఒక్కడే తిరిగి వచ్చాడు, ఒక్కడే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. ఈరోజు దేవుడు నీ ప్రార్థనకు జవాబు ఇచ్చిన వెంటనే స్తుతి చెల్లించా, కృతజ్ఞత చెల్లించా. అలాగ చెల్లించినప్పుడు దేవుడు ఇంకా ఆశీర్వాదాలు నీకు ఇస్తాడు. 48వ వచనం చదవమ్మా. రెండోసారి చెల్లిస్తాడు. ఏం చేశాడమ్మా? స్తోత్రం చెల్లించి ప్రార్థనకి జవాబు ఇచ్చిన వెంటనే మర్చిపోలేదండి, దేవునికి స్తోత్రం చెల్లించాడు. 52వ వచనం చదవమ్మా. 3వసారి సాష్టాంగపడ్డాడు. చూడండి, దేవునికంట స్తుతి అంట ఎలాగంటదంట? డక్కల కంటే కొమ్ముల కంటే ప్రీతికరమైనది దేవునికి నువ్వు స్తుతించే స్తుతి. 69 కీర్తన 30-31. 69 చూడండి, దేవునికి ప్రీతి చూడండి. ఏం చెప్తున్నానండి? బలి అర్పించే కంటే కొమ్ములు, కోడలు, ఎద్దు వీటి కంటే కూడా దేవునికి స్తుతి ప్రీతికరమైనది. ఇక్కడ ఎలీయా ప్రార్థనకు జవాబు ఇచ్చిన వెంటనే స్తోత్రం చెల్లించాడు, కృతజ్ఞత చెల్లించాడు. భక్తుడైన పౌలు కూడా అన్ని విషయములందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. చివరిగా చదువు 1 తెస్సలోనిక 5:16. ముగిస్తుంది అమ్మ. 8 కార్యాలు ఇచ్చాడు. 8 కార్యాలు ఏంటమ్మా? 1, ఎక్కడ ప్రార్థన చేశాడు? సాయంకాలం. ఎప్పుడు చేశాడు? సాయంకాలం. అంటే ఒక ప్రశాంతమైన వాతావరణంలో ప్రార్థన చేయాలి, హృదయంలో ప్రశాంతత కలిగి. 2, ఎక్కడ చేశాడు? ఊరి బయట, అంటే లోక ఆకర్షణ లేని స్థలానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. యేసయ్య కూడా ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేశాడు. 3, ఎక్కడ చేశాడు? ఊట దగ్గర, బావి ఊట దగ్గర, అంటే యేసయ్య యొద్ద ప్రార్థన చేయాలి. 4, ఎలా చేశాడు? మోకాళ్ళలోని ప్రార్థన చేశాడు. 5, ఎలా చేశాడు? ఎలీయాజరు చెప్పినట్టు, అంటే పరిశుద్ధాత్మకు లోబడి. 6, ఎవరి కొరకు చేశాడు? సంఘం కొరకు. ఈరోజు నీవు నేను కూడా అందరి కొరకు సంఘం కొరకు. 7, నువ్వు ప్రార్థన చేసినప్పుడు అనుమానం లేకుండా సంశయాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత కలిగి చేతులు ఎత్తి ప్రార్థన చేయాలి. చివరగా ఈ ప్రార్థనకు జవాబు వచ్చిన వెంటనే కృతజ్ఞత చెల్లించాలి. ఇది ఎద్దు కంటే, డెక్కల కంటే, కొమ్ముల కంటే ప్రీతికరమైనది దేవునికి. ప్రార్థన చేయాలి.